ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం. ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి తీరుతాం. లక్షలాది మంది రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాం అంటూ గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణాలు చేశారు. ఇదే విషయం లోక్సభ ఎన్నికల సమయంలో కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సవాలు ప్రతి సవాలుతో పొలిటికల్ తారాస్థాయికి చేరుకుంది. అయితే ఇచ్చిన మాటను పక్కాగా ఆగస్టు 15వ తేదీలోపు నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ను పెంచారు. రైతు రుణమాఫీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే అధ్యయనాలు సాధ్యాలు కూడా పరిశీలించిన రేవంత్ రెడ్డి త్వరలోనే రైతులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి హెడ్లైన్గా మారిన 15 ఆగస్టు డెడ్లైన్. రుణమాఫీ అమలుపై ప్రభుత్వం కసరత్తు. ఫిల్టరింగ్ చేసే పనిలో పడిన సర్కార్. రుణమాఫీ పొందాలంటే పాస్బుక్, రేషన్ కార్డు ఉండాలి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ఐటీ కట్టేవారికి మినహాయింపులు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు పొందే వారి జాబితా రెడీ. ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ నుంచి మినహాయింపు. ప్రభుత్వంపై భారీగా భారం పడకుండా కసరత్తులు. తెలంగాణలో రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక లోక్సభ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి ప్రతి బహిరంగ సభలోనూ రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని అమలు పరుస్తామని, ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామని ప్రతి ప్రచార సభలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయా ప్రాంతాల బట్టి అక్కడ దేవుళ్లపై ఒట్లేసి మరీ రేవంత్ రెడ్డి రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేశారు. మీకు నేను మాట ఇస్తున్నా, గ్యారంటీ ఇస్తున్నా. సోనియమ్మ మాటగా, రాహుల్ గాంధీ గ్యారంటీగా ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ. నా తెలంగాణ రైతాంగ సోదరులకు నేను మాటిస్తున్నా. భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత నాది, ప్రజా పాలనది, కాంగ్రెస్ పార్టీది. ఆగస్టు 15వ తేదీ అంటే ఇంకా దాదాపుగా 2 నెలల సమయం ఉంది. ఈ 2 నెలల్లోనే రుణమాఫీని అమలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో రుణమాఫీ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సవాల పర్వం కూడా కొనసాగింది. రుణమాఫీ అమలు చేస్తే రాజీనామా చేస్తానంటూ మాజీ మంత్రి హరీష్ రావు సవాలు విసిరారు. తన రాజీనామా లేఖను రాసి అమరవీరుల స్తూపం వద్ద మీడియా మిత్రులకు కూడా అందజేశారు. అయితే రాజీనామాతో రెడీగా ఉండాలని రేవంత్ రెడ్డి కూడా ప్రతి సవాలు విసిరారు. ఇలా తెలంగాణలో రుణమాఫీ సవాళ్లు, రాజీనామాల డిమాండ్లతో మొన్నటి వరకు నడిచింది. ఇక రుణమాఫీకి సమయం దగ్గర పడుతుండటంతో దీనిపై అధికారులు కసరత్తులు చేస్తున్నారని చెబుతున్నారు. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి, నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. దాని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు ఈ రైతు రుణమాఫీ కాదు, ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపత్యం రాసిండు. దాంట్లో వాళ్ళ మామ చెప్పిందంతా రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చు. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. తాటి చెట్టు లెక్క పెరుగుతే కాదు నాయన, మోకాళ్ళ కాదు అరికాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. రుణమాఫీకి అర్హులు ఎవరన్న దానిపై అధికార యంత్రాంగం కసరత్తులు చేస్తోంది. అయితే అధికారికంగా అర్హతలు ఏవన్నవి ఇంకా బయటకు రాకపోయినా కొన్ని లీకులైతే మాత్రం ఇప్పుడు బయటకు వచ్చేశాయి.
రుణమాఫీ పొందాలంటే ఖచ్చితంగా పాస్బుక్, రేషన్ కార్డులు ఉండి తీరాలి. దీంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు ఆదాయపు పన్ను చెల్లించే వారికి రుణమాఫీ నుంచి మినహాయించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సైతం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు పొందుతున్న వారి జాబితాను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రుణమాఫీ నుంచి మినహాయించే అవకాశాలున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రాకపోయినా ఒకే నిబంధనలతో రుణమాఫీ జరుగుతుందన్నది మాత్రం అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ప్రభుత్వంపై భారీగా భారం పడకుండా, అదే సమయంలో అర్హులైన వారికి విస్మరించకుండా ఉండేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి రుణమాఫీ చేయడంతో ఖజానాపై పడనున్న ఆర్థిక భారం, దానిని అధిగమించేందుకు అవసరమైన చర్యలపై కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంబంధిత శాఖ అధికారులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఇంకా పూర్తి క్లారిటీ వచ్చేందుకు కూడా మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.